యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ కనపడుతుంది. ఇందులో 2 ఐకాన్స్ స్పష్టంగా కనపడతాయి. ఒకటి స్టూడెంట్ మరియు రెండవది డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. గతంలో మాదిరే స్క్రీన్ లాక్తో కావాలన్నా అని అడగడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు పైవైపున మన నేము, డిసిగ్నేషను, ఫోటోతో సహా డిస్ప్లే అవుతుంది. కిందగా ఐకాన్స్ స్కూలు, స్టూడెంట్, టీచర్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్బోర్డ్స్ అని, వీటితో పాటు క్విక్ యాక్సెస్ అని, ఎంప్లాయీ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్, అలాగే అప్లై లీవ్ అని 3 ఐకాన్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మొదటిసారి మనం అటెండెన్స్ వేసేటప్పుడు డైరెక్ట్గా ఎంప్లాయీ అటెండెన్స్ను క్లిక్ చేయకూడదు. ఇక్కడ టీచర్ అనేటువంటి ఐకాన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ, టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్, టీచర్ రిసోర్సెస్ అని ఉంటుంది. టీచర్ సర్వీసెస్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అటెండెన్స్, లీవ్ మేనేజ్మెంట్, జ్ఞాన్ ప్రకాష్, మెడికల్ క్లెయిమ్స్, టీచ్ టూల్ వీడియోస్, ఎన్ఓసి, పే స్లిప్, స్టేటస్ ఆఫ్ డిసిప్లినరీ కేసెస్, డైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మనం అటెండెన్స్ ఎలా వేయాలో చూద్దాం. అటెండెన్స్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎంప్లాయీ అటెండెన్స్, సెల్ఫ్ అటెండెన్స్ రిపోర్ట్ గతంలో మాదిరిగా చూపించడం జరుగుతుంది. దీనికంటే ముందుగా ఇక్కడ డేటా సింక్రనైజ్ చేయవలసి ఉంటుంది. కిందగా ఎల్లో కలర్లో ఉన్నటువంటి యారో మార్కును క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంప్లాయీ అటెండెన్స్ డేటాను సింక్రనైజ్ చేయవలసి ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ అటెండెన్స్ వేయడానికి స్టూడెంట్ అటెండెన్స్ డేటా కూడా సింక్రనైజ్ చేయవలసి ఉంటుంది. ఇవి 2 సింక్రనైజ్ చేసి ఆ తర్వాత అటెండెన్స్ వేయవలసి ఉంటుంది. డేటా సింక్రనైజ్ అవ్వంగానే మనకు గ్రీన్ టిక్ మార్క్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. తిరిగి ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు అటెండెన్స్ను మనం మార్క్ చేయవలసి ఉంటుంది. ఎంప్లాయీ అటెండెన్స్ని క్లిక్ చేసి గతంలో మాదిరిగానే మనకు ఇక్కడ మన స్కూల్ లొకేషన్లో ఫోటో క్యాప్చర్ చేసి అటెండెన్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.